దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. రాజుగు నెబుకద్నెజరు లోకమందంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచు. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరియందు క్షేమము గలవాడనై ఉండి ఒక కలకంటిని. నేను నా పడక మీద పరుండియుండగా నా మనసున పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను. కావున ఆ స్వప్నభావము నాకు తెలియజేయుటకై బబులోనులోను జ్ఞానులందరినీ నా ఎదుటకి పిలిపింపవలెనని ఆజ్ఞ ఇచ్చితిని. శకునగాండ్రను గాడి విద్య గలవారును కల్దీయులను జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కన్న కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావము నాకు తెలుపలేకపోయిరి. కడపట బెల్తెషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను. కావున నేను అతనికి నా కలను చెప్పితిని. ఇట్లనగా, శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు, పరిశుద్ధ దేవదూతల ఆత్మ నీ యందున్నదని ఏ మర్మము నిన్ను కలతపెట్టదని నేనెరుగుదును గనుక కన్న కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము. పరుండియుండగా నాకు ఈ దర్శనము కలిగెను. నేను చూడగా భూమి మధ్య మిగులు ఎత్తైన ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను. దాని పై కొమ్మలు ఆకాశమునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొని ఉండెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండి ఉండెను. సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందుండెను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసునకు కలిగిన దర్శనములను చూచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి. పశువులను దాని నీడ నుండి తోలివేయుడి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువు వల్లే పచ్చికలో నివసించున్నట్లు దాని మొద్దును ఇనుమును ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డిపాలగునట్లు దానిని భూమిలో విడువుడి. 7 కాలములు గడిచి వరకు వానికున్న మానవ మనసు బదులుగా పశువు మనసు వానికి కలిగెను. ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకొనున్నట్లు ఈలాగు జరుగును. బెల్తెషాజరు నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనం ఇదే. నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడవంటిని. అందుకు బెల్తెషాజరును దానియేలు 1 గంట సేపు అతి విస్మయం పొంది మనసునందు కలవరపడగా, రాజు బెల్తెషాజరు ఈ దర్శనము వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతట బెల్తెషాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమని ద్వేషించు వారికి కలుగునుగాక. దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక. తాము చూచిన చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను. దాని కొమ్మలు ఆకాశమంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోటికి చాలినంత ఆహారముండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలను ఆకాశ పక్షులు కూర్చుండెను గదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయెను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. చెట్టును నరుకుము, దానిని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుమును ఇత్తడితో కలిసిన కట్టుతో 7 కాలములు గడిచి వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశమంచునకు తడవనిచ్చి పశువులతో
పాల్పొందనిమ్ము. జాగరూకుడవు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా. రాజా, ఈ దర్శన భావం ఏమనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలినవాణ్ణి గూర్చి చేసిన తీర్మానమేదనగా, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి తిందువు. ఆకాశమంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవరికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకిలాగు జరుగును. చెట్టు యొక్క మొద్దునుండనీయుడని వారు చెప్పిరి గదా. దాని వలన సర్వోన్నతుడగు అధికారి అని నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకొనుము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. పైన చెప్పునదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరియందు సంచరించుచుండగా, రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకిలాగు జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగు నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి. అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివిను, అతని గోళ్ళు పక్షిగోళ్ళ వంటివిను ఆయెను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టి ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావము ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొందితిని. ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములైయున్నవనియు తో నటించువారినియు ఆయన్ను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. ఆమేన్.